ఒకప్పుడు ఏంటంటే నా దగ్గర 2 బుక్స్ ఉంటే ఆ 2 బుక్స్ ఇలా పెట్టేసి అరే ఇది ఒక ప్లేన్ దీని నార్మల్ అని చెప్పి పెన్ను పెట్టి చూపించేవాడు. ఇప్పుడు అదే కొంచెం ఆ డయాగ్రామ్ నీకు 3D డయాగ్రామ్ పీపీటీస్లోనే ఉంటే ఇంకొంచెం అండర్స్టాండింగ్ ఈజీ అయిపోతుంది స్టూడెంట్కి. సో విజువల్ వే ఆఫ్ లెర్నింగ్ అనేది ఇది ఎక్కడ లేదు. ఫిడ్జీ పేరెంట్ ఒకప్పుడు, దానిలో కూడా ఇది లేదండి. ఈ విజువల్ వే ఆఫ్ లెర్నింగ్, ఈ డిజిటల్ బోర్డ్స్, సో ఇట్లాంటి మెథడాలజీ దానిలో కూడా చూడలేదు, కానీ ఇక్కడ చూసాను నేను. సో క్లాస్ రూమ్స్ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు, గ్రేడియంట్ లెవెల్ కన్స్ట్రక్షన్ కావచ్చు, చాలా యూనిక్ అండి. యాక్చువల్గా మీ టెస్టింగ్ ఎట్లుంటుందండి? మెయిన్స్ ఎగ్జామినేషన్, అడ్వాన్స్, బెట్స్ ఎట్లా ఎగ్జామ్ పెడతారు? వీక్లీ ప్రతి లెక్చర్కి ఒక డిపిపి. సో మేము డిజైన్ చేసింది డిజిటలే, డిజిటల్ ట్యాబ్స్ ఉన్నాయి స్టూడెంట్స్ దగ్గర. ఇప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ దగ్గర, సెకండ్ ఇయర్ దగ్గర. సో నేను ప్రభాస్ సినిమా చూస్తాను, షారుఖ్ ఖాన్ అవన్నీ లేదు, ట్యాబ్స్ ఇంకేం ఓపెన్ చేయలేరు. సో